సో రైతు భరోసా విషయంలో చర్చ జరుగుతోంది. రైతులంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 2 పెండింగ్లో ఉన్నాయి. సో ఈసారి రైతు భరోసా వచ్చేటువంటి క్రమంలో మళ్ళీ మొదటి నుంచి అప్లికేషన్లు ఈ ప్రాసెస్ అంతా ఇదంతా ఉండబోతోందా, ఎవరికి ఎట్లాంటి లిమిట్స్ ఉండబోతున్నాయి, ఎట్లాంటి కటింగ్స్ ఉండబోతున్నాయి అన్నటువంటి చర్చ ఇప్పుడు సీరియస్గా నడుస్తోంది. పుష్పలీల గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి రామరెడ్డి గారు మీరేమైనా చెప్పదలుచుకున్నారా? రామరెడ్డి అని ఒక్క నిమిషం మీరు ముగ్గురు పార్టీ ప్రతినిధులు కాబట్టి నా దగ్గర చిన్న లెక్క ఉంది, చెప్పేస్తాను. ఒక్కటే నిమిషం, సారీ ఏమనుకోకండి. వానాకాలంలో సాగు చేసేటటువంటి భూమి 1,52,00,000 ఎకరాలు, వేసంగి కాలంలో సాగు చేసే భూమి 81,27,000 ఎకరాలు. వానాకాలంలో లబ్ధి పొందే రైతులు 69 లక్షల మంది, వేసంగి కాలంలో లబ్ధి పొందే రైతులు 39 లక్షల మంది. వానాకాలం పంటకి ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా ఖర్చు 11,000 కోట్ల రూపాయలు. వేసంగి కాలంలో ప్రభుత్వము రైతు భరోసాకి ఇచ్చే ఖర్చు 6,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు మీరు మాట్లాడండి. ఏంటంటే మళ్ళా అప్లై చేసుకోవాలని కండిషన్ పెట్టడం రైతులను చాలా ఇబ్బంది పెట్టడమే. ముందే రెవెన్యూ వ్యవస్థ అవినీతిమయంగా ఉంది. మనం అందరినీ రెవెన్యూ వ్యవస్థనే అవినీతిమయంగా ఉంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అప్పుడు 2012లో కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే. ఆయన అత్తగారు సజ్జపురం నేరేడ్చర్ల మండలం, ఇంతకుముందు ఇప్పుడు పాలకీడు మండలం. వాళ్ళ మామ భూమి అమ్ముడు వాకున పాస్బుక్ ఇచ్చి చేశాడు ఎంఆర్ఓ. నేను ఫీల్డ్ ఆఫీసర్ జాన్పాడ్, ఎస్బీఐ జాన్పాడ్ లో. నాకు లోన్ కోసం వస్తే అక్కడ మహిళా సంఘం నుంచి ఉన్న చంద్రకళ సార్ ఇది రిజిస్ట్రేషన్ కాలేదు సార్, వీళ్ళు పాస్బుక్ చేయించుకుంటే అప్పుడు ఆమె సుధీర్ రెడ్డి భార్యకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే సుధీర్ రెడ్డి నాకు ఫోన్ చేశాడు, ఎట్లయితుందండి ఇట్లా పాస్బుక్ రిజిస్ట్రేషన్ కావాలంటే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీకెరక మాకేం తెలుస్తుంది, మరి పాస్బుక్ ఇష్యూ చేసారు భూమి రిజిస్ట్రేషన్ కాలేదట. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న అవినీతిమయం. దాంట్లో మళ్ళా అప్లై చేసుకోవడానికి రైతులకు 3 రోజుల టైము, అందులో ఆదివారం. సో ఈ కండిషన్ ఇంకోటి వీళ్ళు పెట్టే ఏంటంటే ఆ చూపించేది దుర్వినియోగం కావద్దు, సాగు చేసిన రైతులు తేనె పూసిన కత్తిలాగా దుర్వినియోగం ఆపుతున్నామని. కానీ దానికి పెట్టే కండిషన్లు ఏంటంటే మొదటికే మోసం, తర్వాత ఏంటంటే ఏదో కొన్ని లోపాలు జరిగినాయి, ధరణిలో లోపాలున్నాయి, కేసీఆర్ తప్పు, మేము దాన్ని సవరించి నెక్స్ట్ టైం చేస్తాం, ఏది రుణమాఫీ లాగా. ఇలాంటి డ్రామాలకు ఇది మోడీ గారు జూన్ లో ఇచ్చారు రైతు వర్షాకాలం కిసాన్ సమ్మాన్ నిధి, ఇంతవరకు దిక్కులేదు. మరి ఇప్పుడు ఇస్తానంటారు, దాని మీద క్లారిటీ లేదు. వానాకాలం పంటకు రైతు బంధు ఇంకొకటి విషయం, మొదటి నుంచి మోడీ గారు 1 గుంట భూమి ఉన్నా 5 ఎకరాలు ఉన్నా 6,000 ఇస్తారు సంవత్సరానికి. దాన్ని 10,000 పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే పేద రైతులకే, ధనికులకు లేదు. ఆ విషయంలో పుష్పలీల గారి కన్ఫ్యూజన్స్ కి ఏమైనా క్లారిటీ ఇస్తారా? ప్రభుత్వం క్లారిటీ ఏమైనా ఇస్తుందా? కేసీఆర్ పెట్టిన దాన్ని కాపీ కొట్టిరు కేంద్ర ప్రభుత్వం అని అన్నప్పుడు మీరు దాన్ని విమర్శించలేదు. అన్నాజీ రైతుల మీద ధర్నాలు చేస్తున్నారు, మాట్లాడమను, మీ కిషన్ రెడ్డిని మాట్లాడమను, మీ మంత్రి చంపేసిన పొలిటికల్ డిస్కషన్ వద్దు, పొలిటికల్ వద్దు. ఇప్పటి వరకు జరిగిన చర్చలకు క్లారిటీ ఇవ్వండి. ఒక నిమిషం రామరెడ్డి గారు 1 సెకండ్. ప్రేమ లేదు అన్న, ఒక్క నిమిషమే. ఇక నువ్వు చెప్పేది నాకు అర్థమైంది, మన ఇద్దరికి అర్థమైంది. నేను చెప్పింది 1 నిమిషం, టైం అయిపోతుంది అన్న ప్లీజ్. నేనేమంటా, రైతుల మీద ప్రేమ ఉన్న మీ కేంద్ర ప్రభుత్వానికి కేంద్రం లోపల ఢిల్లీ లడిబొడ్డు లోపల చేస్తున్న రైతుల ధర్నాను ఎందుకు పట్టించుకోవట్లేదు? సాగింది, ఏ కండిషన్ లేదు. సుప్రీంకోర్టు చివాకి పెట్టింది. ఎందుకు పెడతారు? సుప్రీంకోర్టు ఎందుకు పెట్టించింది ఎవరు? దాని వెనకాల నా దగ్గర లిస్ట్ ఉంది, ఎట్లా పెట్టించారు ఏడాది చూస్తారా ఎవరైనా? మోడీకి టైం లేదన్నా, ఏమన్నా మంత్రులకు టైం లేదా? అరే వద్దన్నా, సరే వదిలేండి మన ఇద్దరం కొట్లాడుకుంటే అవతల లాభం అవుతుంది. చట్టాలు బాగున్నాయని ఆ చట్టాల మీద conclude. ఒక్క నిమిషం రామరెడ్డి గారు 1 సెకండ్.
మీ డిస్పెండర్ మీరు నే- first నే- కానీ నే- రాజకీయ అన్న, అన్న, చేయము. ఒక్క నిమిషం, అది ఒక్క నిమిషం. కేసు రైతుకు తిప్పిపోతాం. అన్న సరే ఒక్క 10,000 నిమిషం ఇస్తాను రామరెడ్డి గారు టైం లేదు clarity టైం లేదు ఇవ్వాలి టైం కదా లేదు మీకు. రామరెడ్డి గారు దయచేసి అక్కడి పుష్పలీల నుంచి గారు పాడండి నన్ను. కన్క్లూడ్ 6,000 రూపాయలు ఇచ్చేదానికి ఇంకా 4,000 ఇస్తాడు, అంటే 10,000 ఇస్తాడు. క్లారిటీ దాని గురించి కూడా మీకు కావాలి. మాకు కూడా మంచిదే కదా, మ్యాచింగ్ గ్రాంట్స్ లాగా అవుతుంది. కేంద్ర ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో దాన్ని కలుపుకొని చేసుకోవడానికి మాకు కూడా వెసులుబాటే ఉంటది. వై నాట్? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ప్రేమతో ఉంటుందా? డెఫినెట్ గా ఎందుకు ఇవ్వద్దండి? ఎందుకు ఇవ్వద్దు? కలుపుకొని మ్యాచింగ్ గ్రాంట్ కావు. ఎనీవే ఇప్పుడు ఎంత ప్రేమ వచ్చింది, ఆ 4,000 కూడా కలిపిస్తున్నప్పుడు తీసుకుంటారండి. ఎందుకు తీసుకోరు? మ్యాచింగ్ లాగా అనుకుంటాం అంటున్నా నేను. మ్యాచింగ్ గ్రాంట్ కాదు అది. మ్యాచింగ్ లాగా ఇన్ని రోజులు 6,000 ఇచ్చానది ఎంతవరకు ఇచ్చిరో తెలీదు. సరే ఇంకా 4 ఇస్తానన్నాడు. అది వాళ్ళకి ఏం క్రెడిబిలిటీ ఉందో మనకు తెలియదు. రైతుల మీద ఎంత ప్రేమ ఉందో రోజు టీవీలో చూస్తూనే ఉన్నాము. ఆడ ధర్నాలు థ్యాంక్ యూ జరుగుతూనే ఉన్నాయి. ఏం పుష్పలీల గారు.